ఈమె మా అమ్మ. మేము ఫస్ట్ ఒకసారి కళ్ళుతిరిగి పడిపోయింది ఇంటి దగ్గర. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్‌కి. అక్కడైతే కొంచెం హార్ట్ రేట్ తక్కువ ఉందని చెప్పేసి ఫస్ట్ తర్వాత అక్కడ వాళ్ళు ఆపరేషన్ అవైలబుల్గా లేదన్నారు. సో వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ రిఫర్ చేసిర్రు. కానీ మళ్ళీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి వన్ హాస్పిటల్కి వచ్చా. ఇక్కడ డాక్టర్స్ నర్సెస్ అందరూ బాగా ట్రీట్ చేశారు. తర్వాత మా అమ్మకి ఫస్ట్ సిపిఆర్ చేశారు, అంతా ఓకే. తర్వాత ఫస్ట్ 7th డే రోజు ఫేస్ మేకర్ వేశారు. ఆ రోజు అయినాక మళ్ళీ 1 డే తర్వాత సెకండ్ ఫేస్ మేకర్ ఇన్సర్ట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ హార్ట్ రేట్ కట్ ఇప్పుడు నార్మల్గా ఉంది. డాక్టర్ గోవింద్ సార్ అండ్ వాళ్ళ టీం అందరికీ చాలా థ్యాంక్స్. 4 days బ్యాక్ మా మమ్మీ ఇలా తల తిప్పి కింద పడ్డది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేపిస్తే కొంచెం హార్ట్ బీట్ తక్కువ ఉంది, హాస్పిటల్కి ఒకసారి కార్డియాలజిస్ట్ కలవమని చెప్పారు. తర్వాత మేము పోతే అక్కడ సార్ ఏం చెప్పారంటే హార్ట్ బాగా తక్కువ కొట్టుకుంటుంది, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారన్నారు. కొంచెం మాకు అక్కడ ఎవరు తెలియదు అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి వన్ హాస్పిటల్కి వచ్చాము. డబుల్ ఫేస్ మేకర్ ఇంప్లాంట్ చేయాలని చెప్పారు. ఆ సార్ చెప్పినట్టే మేము చేసాం. ఇప్పుడు మా మమ్మీకి బాగానే ఉంది. అప్పుడు 40 నుండి ఒకసారి 40 డౌన్ అయింది హార్ట్ అయిన తర్వాత 160 120 రాకపోయింది. కొంచెం క్రిటికల్ కండిషన్ మీద వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సిపిఆర్ చేశారు. తర్వాత టెంపరీ పేస్ మేకర్ వేశారు. టెంపరీ పేస్ మేకర్ వేసిన తర్వాత 1 day తర్వాత డబుల్ ఫేస్ మేకర్ వేశారు. ఇప్పుడు బాగానే ఉంది మా మమ్మీకి. హార్ట్ బీట్ కూడా కంట్రోల్ అయింది, బాగానే ఉంది. థ్యాంక్స్ డాక్టర్.